సకల సృష్టికి మూల కారణమైనటువంటి బ్రహ్మ అయిన నేను అటువంటి దాన్ని విడిచిపెట్టి దీంట్లో పడిపోయి పైగా అదేయా నువ్వు అని చెప్తే అది ఉంటుందా? సరే మంచిది ఉండని, మోక్షం అంటారు దాన్ని. అంటే మోక్షం పొందుతాం, మేము కూడా మోక్షాన్ని పొందేదానికి సిద్ధం, మేము కూడా సిద్ధం. ఎప్పుడు బయలుదేరేది? మేము ఎప్పుడైనా రెడీ, మేము ఎప్పుడైనా రెడీ. ఎప్పుడైనా అడుగు, ఎప్పుడైనా రెడీనే. ఎట్లుంది ఇది? ఉన్నాం లేదా? మనం రెడీగానే ఉండాం. దేనికే? మోక్షాన్ని పొందేదానికి. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు యజ్ఞం చేస్తారు, యజ్ఞం చేస్తారండి. యజ్ఞం చేస్తే దాని యొక్క ఫలం ఏమిటి అంటే స్వర్గప్రాప్తి. యజ్ఞం చేస్తే స్వర్గప్రాప్తి. ఇప్పుడు యజ్ఞం చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గలోకం వస్తుంది. ఏమండి? ఒకవేళ ఎవడైనా యజ్ఞం చేస్తే యజ్ఞం అయిపోయిన తరువాత వెంటనే నీకు స్వర్గలోకం వస్తుంది అని చెప్తే అంటే ఏం చేయాలి? వీడు యజ్ఞం అయిపోయిన తర్వాత వీడేం కావాలా? స్వర్గానికి వెళ్ళిపోవాలంటే వీడేం కావాలా? వీడు చచ్చిపోవాలా. వీడు చచ్చిపోతే స్వర్గలోకానికి పోతాడు. ఇప్పుడు నువ్వు యజ్ఞం చేస్తే నీకు స్వర్గలోకం వస్తుంది. ఎప్పుడు? చనిపోయిన తర్వాత వస్తుంది, ఎప్పుడప్పుడు. కానీ యజ్ఞం చేసిన వెంటనే నీకు స్వర్గలోకం వస్తుంది అని కనుక చెప్పితే ఎంతమంది యజ్ఞం చేస్తారు? ఎవరు చచ్చిపోవాలనుకుంటాడు? మీరు చెప్పండి. ఎవడన్నా వద్దు, కథ వద్దు మనకి. ఎవడైనా చనిపోవాలని అనుకుంటున్నారా? అప్పుడు యజ్ఞం ఎవడు చేస్తాడు? ఎందుకంటే ఈడ కనిపిస్తూ ఉండేదాన్ని విడిచిపెట్టి చచ్చిపోతే ఆడ స్వర్గం అనేటువంటిది ఉందో లేదో ఎవడికి ఏం తెలుసు? చూసారా? సోమయాగం అనేది చేస్తే స్వర్గకామోయ చేత స్వర్గమునకు వెళ్ళేటువంటి యజ్ఞమును చేస్తే ఆ యజ్ఞ ఫలితము చనిపోయిన తర్వాత స్వర్గమునకు వెళ్ళును. ఆ యజ్ఞాలు నువ్వు కోరికలతో చేసుకుంటా ఉండవు, నీ కోరికలు తీరుతాయి అంతేగాని అది స్వర్గం కోరి నువ్వు చేయట్లేదే. స్వర్గం కోరి నువ్వు చేసావా? మోక్షం లేదు, మోక్షం లేదు. చూడు ఎట్లా ఉందో. కాబట్టి మన పరిస్థితి అంతా ఇట్లుంది. కాబట్టి యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతావు, ఎప్పుడు? చనిపోయిన తర్వాత పోతావు అంటే సరే పర్లేదు మనం చేద్దామని చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు భక్తి చేస్తారు అనుకోండి, భక్తి చేస్తున్నారు కదా. భక్తి ఎందుకు చేస్తున్నారు? భక్తి దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు అనే కదా చేస్తున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కదా. దేవుడు ఈవిడున్నంత వరకు బాగా చూస్తాడు, ఈవిడున్నంత వరకు బాగా చూసి, అంటే ఈడుండేటువంటివంతా మనకు కష్టాలు కలిగిస్తున్నాయి కదా. ఈడుండేటి కష్టాలు కలుగుతున్నాయి. ఈ కష్టాలు కలగకుండా ఉండాలని కదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అంటే ఇది కష్టము, ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలుసు కదా అందరికీ. అంటే ఇది దుఃఖాన్ని కలిగించేది అని తెలుసుగా. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది, దీంట్లోకి పోతే దుఃఖమే అని తెలుసు అందరికీ. ఇది వద్దు అనే కదా దేవుని ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రపంచం సత్యమైంది కాదు అనే కదా. ప్రపంచం సత్యమైంది కాదు, ఇది దుఃఖాన్ని కలిగిస్తుందని ఎవరికి తెలియదు ఇప్పుడు చెప్పండి? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇది వద్దు అనుకుంటున్నాడు.
దీన్ని విడిచిపెడుతున్నాడా? అంతే. పైకి మాట వరుసకు అంటారు చూడండి, అట్లా పైకి అంటారు. పైకి దాన్ని ఏమంటారంటే, నాలుక పైన తేనె పూసుకొని మాట్లాడతారనే మాట ఒకటి ఉంది. తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు ఉంది కదా సామెత. తేనె పూసిన కత్తె బావుడు అంటే మీ మాటలో తీయగుంటాయి, వెనకాల లేపేస్తుంటాడు. అది వీళ్ళందరూ బాగా దీంట్లో నైపుణ్యమును పొందినారు. దేనిలో? ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పే దాంట్లో నైపుణ్యం ఉంది, ఇది వద్దు అనే దాంట్లోనూ నైపుణ్యం ఉంది, విడిచిపెట్టకుండా ఉండే దాంట్లోనూ నైపుణ్యం ఉంది. అన్నీ అంటారే కానీ విడిచిపెట్టరు. చూసారా ఎట్లా ఉందండి? ఇట్లాంటి పరిస్థితుల్లో దీనిని గుర్తించి ఇది వద్దు నాకు అని చెప్పి బయటపడాలి. బయటపడితే ముందుగానే చూడండి డిసడ్మెంట్ రావాల మనస్సుకి. నాకు ఎవడైనా సహాయం చేసేవాడు ఉంటాడా? ఎవడు సహాయం చేసేవాడు కూడా లేడు. ఎందుకంటే నాకు నేను పొందాల్సిన దేన్ని నేనుగానే ఉండుట, నేనుగానే ఉండుట అంతే నా యొక్క లక్ష్యం. దానిని పొందడానికే నేను దీన్ని విడిచిపెడుతున్నా. అంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి. ఏం స్వామి అర్థమవుతుందా? ఏమైనా అర్థం చేసుకోండి. దానికే ఇప్పుడు నేను వస్తాను. దానికి ఇప్పుడు మీరు రండి, శ్లోకంలోకి రండి. చూడండి శ్లోకం చూడండి. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరహ. అంటే మీ ఘోరమైన సంసారం అని తెలిసింది. సంసారం ఘోరం, అది సాగరమైనది, సాగరము లాంటిది, ఘోరమైనది. దాంట్లో నుంచి బయట పడిపోవాలి, నేను బయట పడిపోవాలి అని యో నరహ ఎవరైతే ఇచ్చతి, ఇచ్చ అంటే కోరిక అంటే ఎట్లాంటి కోరిక? ఏదో అక్కడికి తిరుక్కొని వద్దాం, అడవి ఏదో చావా సినిమా, చావా వచ్చిందా? ఇప్పుడు వచ్చేసిందిగా, వచ్చి వెళ్ళిపోయింది, ఎత్తేసినారు. రిలీజ్ అయింది, ఎత్తేసినారు. అయిపోయిందిలే దాని టైం కూడా అయిపోయింది. ఛత్రపతి శివాజీ సినిమా చావా సినిమా అని ఒకటి రిలీజ్ అయింది ఈ మధ్యలో. సరేలే, ఇప్పుడు కనుక్కుంటారులే ఇంకా. ఉండండి మీకు అడిగిన దానికి సమాధానానికి నెక్స్ట్ లైన్కి వస్తూ ఉంటాను నేను. నెక్స్ట్ లైన్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అడుగుదురు. ఎందుకంటే దేనికి వచ్చింది ఆ సినిమా పేరు ఇప్పుడు? యో నరహ. ఎవడైతే దీంట్లో నుంచి బయటపడిపోవాలని అనుకుంటున్నాడో వాడు ఎట్లా బయటపడాలంటే వాడికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇది ఎవరు చెప్తా అంటే మహాత్ములు చెప్పినారు. మహాత్ములు చెప్పినది కదా ఇది. ఈ శ్లోకమును మహాత్ములు చెప్పినారు. ఇప్పుడు కింద లైన్ చూడండి. కింద ఎవడైతే బయటపడిపోవాలనుకుంటున్నాడో వాడికి
వాడికి సపోర్ట్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఎట్లా నువ్వు ఈజీగా బయటపడల్లా. సపోర్ట్ ఎవరు లేదని కదా ఇంతకుముందు అనుకున్నాం, కానీ సపోర్ట్ ఒకటి ఉంది చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. నాయనా నీకు సపోర్ట్ ఒకటి ఉంది అంటే నువ్వు బయట పడేదానికి సపోర్ట్ ఉంది, బయట పడిపోయిన తర్వాత సపోర్ట్ లేదు. మళ్ళా బయట నువ్వు పడేదానికి సపోర్ట్ ఇక్కడ. మీరు అదే కదా అడిగింది, వెనకాల చేసినట్టు ఉన్నాయి అవి ఇప్పుడు ముందర వస్తూ ఉన్నాయి, ఇవంతా ఇబ్బందులు పెడతాయి కదా, నేను దీంట్లో నుంచి బయటపడిపోవాలని అనుకుంటున్నాం కదా, ఇవి అడ్డంకి కదా, దీన్ని ఎట్లా మనం అధిగమించాలి, అదే కదా ప్రశ్న మీదే. దానికే సమాధానం చూడు ఇప్పుడు. ఇది కిందలో నీకు సపోర్ట్ ఉంది ఒకటి, దీన్ని పట్టుకొని నువ్వేం చేయొచ్చునంటే చిన్నగా బయటపడిపోవచ్చు. ఇప్పుడు ఒక నది నీళ్లు బాగా కొట్టుకొని పోతూ ఉన్నాయి. దీంట్లో వీడు ఉండగానే నీళ్ళు వచ్చేసింది, వంక ఫుల్గా వచ్చేసింది. ఫుల్గా వచ్చేస్తే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చేసినప్పుడు ఏమైపోతాయి, లేచిపోతానులా. ఈ వంకలో కింద ఇసుక ఉంటుంది, నిలబడినామని అనుకోండి, చిన్నగా ఈ పక్క నుంచి ఆ పక్కకు దాటుకొని పోతే లోతు నీళ్లు కొద్దిగా మోకాళ్ళ లోతు వరకు ఉంటే పర్లేదు, నడుము లోతు అట్లా వచ్చినాయని అనుకోండి, నడిచి కాళ్ళు ఇట్లా ఎత్తి పెట్టినామంటే వెళ్ళిపోతాం, ఆ ప్రవాహం తోసుకొని వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలి, కాళ్ళు చిన్నగా ఇట్లా జరుపుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇసుక లేచిపోయిందని అనుకోండి, ఇసుక నువ్వు కింద నిలబడుకుంటే ఇసుక వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కాళ్ళు లేపేసి. అందుకని ఏం చేయాలంటే చిన్నగా కాళ్ళు జరుపుకుంటా పోవాలి ఈ పక్క నుంచి ఆ పక్కకి, వంక దాటేటప్పుడు అట్లుంది వాడి పరిస్థితి. వాడు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే కాళ్ళు లేచిపోయింది, కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. ఆ టైంలో వీడికి వాడు ఈత కొట్టాలంటే కూడా ఎక్కడ కుదురుతుంది, అప్పుడు ఒక దుంగ అంటే ఒక పెద్ద కొయ్య ఒకటి వచ్చింది, అది తేలుకొని వచ్చింది. అవిసి కొయ్యలు ఉంటాయి చూడండి, అవి అనేది పడిపోయింది, అది వస్తుంది, అది తేలుతుందిగా, అది తేలుకొని వస్తూ ఉంది. అదొకటి దొరికింది ఇప్పుడు వీడికి ఏమవుతుంది, ఒక సపోర్ట్ దొరికిందా లేదా, సపోర్ట్ దొరికింది. దాని మీద కూర్చుంటే ఏమవుతుంది, దాని మీద పోతూ ఉంటే దాన్ని పట్టుకొని దాని మీద కూర్చుంటే దాన్ని పట్టుకోవాలా, దాని మీద పడుకునేసేసి ఏదో ఒకటి పట్టుకుంటే అదేమవుతుంది, నీళ్ళలో మునగదు, అది మునగదు, మనల్ని ముంచదు. బెండే అది మునగదు, మనల్ని ముంచదు, ఎంత బరువు పడినా అది ముంచదు. ఇప్పుడు దాని మీద పట్టుకొని అది వెళ్ళినప్పుడు దాంతో పాటుగా వెళ్ళిపోతే అది ఒక ప్రదేశానికి గట్టుకుపోతుంది, అప్పుడు మనము దాంట్లో నుంచి బయట వచ్చేయచ్చు. అలాగా ఆ విధముగా నీకు గీతానావం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ గీత అనేది ఒక పడవ. నువ్వు ఇంతవరకు ఉన్న ఆ దుంగను పట్టుకున్నావు, ఇప్పుడేమి పడవనే ఇచ్చినాడు పరమాత్మ. ఎవరికి, దాటాలనుకుంటూ ఉండేవాడికి. దేనిని దాటాలనుకుంటా ఉండేవాడికి, సంసారమును నేను దాటాలి అని ఎవడైతే దృఢ నిశ్చయము చేసుకుని ఉన్నాడో వాడికి ఇప్పుడు గీత నావం అంటే భగవద్గీత అనే పడవను ఇచ్చినాడు. మనం చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు, పడవెక్కి కూర్చోవడమే. పడవెక్కి కూర్చున్నామంటే అర్థం ఏమిటి, దానికి ముందు చెప్పు, దానికి ముందు నువ్వేం చేయాలా,
నేను సంసారము దాటాలా, నేను సంసారము నుండి బయట పడిపోవాలి అనే నిర్ణయానికి వచ్చి సంసారమును దూరం పెట్టి ఇప్పుడు పడవలో కూర్చోవాలి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సంసారమును విడిచిపెట్టి దగ్గరకు వచ్చి పడవలో కూర్చుండే విధానం ఒక విధానం. రెండో విధానం ఏంటంటే, నువ్వు సంసారములో ఉంటూనే అప్పుడే పడవలో కూర్చొని అక్కడే పడవలో కూర్చుండేది, అక్కడే పడవలో కూర్చొని పోతా ఉండేది. నువ్వు ఎట్లయితే ఏమి సంసారం విడిచిపెట్టినావా, సంసారం విడిచిపెట్టలేదా అనేది కాదు. సంసారంలో ఉండుట, సంసారంలో నుంచి విడిచిపెట్టుట అంటే విషయం ఏంటంటే, నువ్వు గృహస్థుడుగా ఉండినా సన్యాసిగా ఉండినా, గృహస్థుడుగా ఉన్నాడంటే సంసారంలో ఉన్నాడు, సన్యాసి అంటే సంసారాన్ని వదిలిపెట్టినాడు. సంసారమును వదిలిపెట్టినా అతను ఎక్కడున్నాడు? నావలో ఏడున్నాడు? ఇంకా ఎక్కలేదు కదా. నువ్వు సంసారములో ఉండినప్పుడైనా సరే నావనెక్కాల, సంసారం విడిచిపెట్టిన తర్వాత అయినా సరే నావనెక్కాల. నువ్వు ఎప్పుడు ఎక్కుతావు, ఎలా ఎక్కుతావు అనేది నీ ఇష్టం. అర్థమవుతుందా? సంసారములో ఉండగా నువ్వు నావనెక్కితే ఏమవుతుందంటే, వెనకాల ఉండేటువంటి కొక్కిలు లాగుతాయి. ఎందుకంటే ఎక్కేసినవే, ఇక్కడ పని ఉండదు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని వెనకాల లాగుతాయి. అంతే కదా. నా పని ఎవరు చూస్తారు అని వెనకాల అదేం చేస్తుంది, అది ఇప్పుడు ఆవుకు తాడేసి, ముక్తాడేసి దానికి ఒక దారం వేసి గొత్తి కొట్టి దాన్ని కట్టేస్తారు, తాడేసి కదా కట్టేస్తారు. ఇప్పుడు ఆవు ఉంటుంది, మేస్తా ఉంటుంది, అట్లా పోతుంది, చూస్తుంది, ఆడ బాగుంటుంది కదా, వీడు మేసేసింది, అట్లా పోదామనంటే ఏమవుతుంది, ఈ తాడు ఆడ కట్టేసింది కదా, అదేం చేస్తుంది, ఈ ముక్కును బట్టి లాగుతుంది, ఇట్లానే గుర్తుకి ముక్కును బట్టి లాగుతుంది. అప్పుడు ఇది పోతుందా? అట్లా మనల్ని ఏం చేస్తున్నాయంటే, మన విషయాలంటే చూడు, సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ముక్కు తాడేసుకొని కట్టేసినట్లుగా ఇవేం చేస్తాయి, లాగుతాయి, ఇట్లా వెనక్కి లాగుతాయి. వీడు బయట పడదామని అనుకుంటే కూడా అది లాగుతుంది. ఆ తాడుకు లోపల తిరుగుతూ ఉంటే ఆవు, ఆ తాడు ఎంత ఉందో అంత లోపల తిరుగుతుంటే ఏమి ఇబ్బంది ఉండదు. బయట పోవాలంటే ఇబ్బంది. అదే సంసారం. ఎందుకు సంసారం లాగుతుందిగా, నిన్ను ఫ్రీగా ఉండనించిందా, నీకు స్వేచ్ఛ అనేది వచ్చిందా? దేశానికి స్వాతంత్రం సాధించినారే కానీ వీడికి స్వాతంత్రం వచ్చేటట్లుగా చేసినారా? గాంధీ మహాత్ముడు మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారితో వారు ఇలా వచ్చినప్పుడు తిరుపతికి వచ్చారట. వారు ఎవరు? గాంధీ మహాత్ముల వారు. స్వాతంత్ర సంగ్రామంలో అప్పుడు ఇలా వచ్చినప్పుడు అందరితో మాట్లాడిన తర్వాత మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారితో కూడా కలిసి మాట్లాడినారు. వారి ఫోటో ఉంది అక్కడ, వారిద్దరూ కలిసినటువంటిది, మాట్లాడినటువంటిది. మాట్లాడినప్పుడు, మీరు మాకు స్వాతంత్ర సంగ్రామంలో మీరు కూడా పాలు పంచుకునవచ్చు కదా అని మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారిని గాంధీ మహాత్ముల వారు అడిగినారు. అప్పుడు మలయాళ స్వాముల వారు, మేము కూడా స్వాతంత్రం కోసమే ప్రయత్నము చేయుచున్నాము,
మేము కూడా స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీరు దేశ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మేము ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సంసారం అనేటువంటి ఈ సంఖ్యల నుండి స్వేచ్ఛ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు గాంధీ మహాత్ముల వారు చేసినటువంటి ప్రయత్నం గొప్పదా, మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు చేసిన ప్రయత్నం గొప్పదా? చూడండి ఎంత గొప్పదో. చూసారా, ఆ మహాత్ముడు పెట్టిన భిక్షయే ఈరోజు మనం ఇది పట్టుకొని ఉండం. చూడండి ఎట్లా ఉందో. అయితే గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినారు. పోరాడే దాంట్లో వారు ముందుండి అందరి సహకారము తీసుకుని ముందు చేశారు. వారు గొప్ప పని చేశారు, దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారు. వీరు మనకు స్వాతంత్రం వచ్చేటట్లుగా, స్వేచ్ఛ కలిగేటట్లుగా మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా మీకు నేను ఒకటి షేర్ చేశాను గ్రూప్లో. శ్రీరామ జయరామ, శ్రీరామ జయరామ. దానిని గురించి మన స్వామీజీ వారు అమెరికాలో ఉపన్యాసం చెప్పినారు. విన్నారా? అది స్వామీజీ ఈరోజు ఉదయం 6:30కు చెప్పినారు. ఈరోజే కాదు, అక్కడ జరిగినటువంటి దానిని షేర్ చేసింటే దాన్ని మీకు కూడా షేర్ చేసినాం, గ్రూప్లో పెట్టినాం. శ్రీరామ జయరామ దాని గురించి వివరించినారు కొద్దిగా. దాంట్లో శ్లోకాలు కూడా 4 శ్లోకాలు ఇచ్చినారు, అది కూడా పెట్టినాం. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే వారి జీవితం దేనికోసం ఉంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు వారి జీవితంలో? వారు బ్రతికి ఉన్నారు కదా, స్వామీజీ ఉన్నారు కదా, జీవముతో ఉన్నారు కదా, జీవించి ఉన్నారు కదా. జీవించి ఏమి చేస్తున్నారు? మనమేం చేస్తున్నాం, వారేం చేస్తున్నారు? మనల్ని ఉద్ధరిస్తున్నారు. అంటే మనకు చెప్పుచున్నారు, ఉన్న విషయమును చెప్పుచున్నారు. ఏడుంటే ఏడు చెప్తారు, ఆడికి పోతే ఆడు చెప్తారు, ఏడపోతే ఆడు చెప్పడమే వారి పని. అంటే అందరికీ చల్లడమే చల్లుతున్నారు. మనమేం చేస్తున్నాం? వాటన్నింటిని తినేసి జీర్ణం చేసుకొని తేపు దుఃఖంన కూర్చొని ఉన్నాం. మనం చాలా గొప్ప వాళ్ళము కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టుకొని, ఏమండి ఉన్నారా లేదా? ఇప్పుడు మహాత్ములు ఉన్నారా లేదా? మహాత్ముడు చెప్తున్నారుగా, వీరికంటే ఇంకెవరు కావాలి చెప్పండి మనకు? బ్రహ్మాండమైనటువంటి గైడెన్స్ ఇస్తూ అని చేస్తున్నారు. ఇప్పుడు గీతానావం సమాసాద్య పారంవ్యాతి సుఖేన సహా. ఇక్కడ భగవద్గీతను ఎవడైతే పట్టుకున్నాడో, భగవద్గీతను పట్టుకోవడం అంటే ఇప్పుడు దీంట్లో 2 మార్గాలు చెప్పినాను కదా. ఒకటో మార్గం ఏమిటి? ఈ తాడు వేసుకున్నావు, తాడు వేసుకుని ఉంటే ఆ తాడు వేసుకుంటే కారణం చేత నువ్వు ఇప్పుడు భగవద్గీత నావలో కూర్చుంటే నువ్వేమో కూర్చుంటావు, కానీ అదేమవుతుంది? వెనక్కి లాగేస్తుంది. దానిని వెనుకకు లాగకుండా ఉండేటట్లుగా తాడును ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఆ పశువు దానికి కోపం వచ్చి లాగేస్తుంది. ఇట్లా చూసినారా ఎప్పుడన్నా? ఒక్కొక్కసారి తెంపుకొని వెళ్ళిపోతుంది. ఆ గొత్తిని కొట్టింటే గొత్తిని కూడా లాగేస్తుంది. లేకపోతే ఈ చెట్టుకో ఏదైనా కొట్టింటే చిన్న చిన్న చెట్టుకి ఏదైనా మొక్కను కూడా లాగేస్తుంది. అప్పుడప్పుడు జరుగుతుంది కానీ ఎప్పుడు జరగదు అది. అట్లాగా మీకంటే నేను ఒక మెట్టు ముందుకెళ్ళి
ఆ చెట్టును లాగేసి, ఆ గొత్తుని లాగేసి ఇప్పుడు పోయి కూర్చున్నా. తేడా అంతే. మీరు అదే నావలోను కూర్చోండారు, నేను కూడా అదే నావలోను కూర్చోండా. కానీ మీకేంటి, మీకు వెనుకకు లాగేటు ఉన్నాయి. నాకు కూడా వెనుకకు లాగేదాన్ని కొన్నింటిని లాగేసినాం. ఇంకా వెనకాల ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలా. అర్థమవుతుందా? నా మనసులో కూడా ఏవైనా వస్తూ ఉంటే నేను ఇంతవరకు చెప్పినానే, ఈ విషయములలో ఏ విషయములోనైనా నేను మళ్ళీ వెనుకకు లాగుతూ ఉంటే అప్పుడు నేనేం చేయాలి, గుర్తించి వాటిని కూడా లాగేయాల. అర్థమైందా? అప్పుడేమవుతుంది, నేను ఈజీగా పడవలో కూర్చొని ముందుకు వెళ్ళగలుగుతాను. మీతో పాటుగా కూర్చున్నాను కదా, నేను పోయేది ఎక్కడ? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరున్నారండి, మీరందరూ ఉన్నారు. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ స్టార్ట్ అయితే ఎవరు ఉండాలో చెప్పండి? మెయిన్గా ఎవరు ఉండాలి క్లాస్ చెప్పాలంటే? నేను ఉండాలా. మీరు ఎవరైనా మారిపోతూ కూడా ఉండొచ్చు. మీరు మారుతూ ఉంటారు, నేను మాత్రం నేను డైరెక్ట్గా కూర్చొని ఉంటా. నేను కూర్చొని ఉండాలి కదా. మీరు ఒక్కోసారి అర్ధగంట లేట్ రావచ్చు, ఒక్కోసారి గంట లేట్ రావచ్చు, ఒక్కోసారి డుమ్మా కూడా కొట్టచ్చు. ఏదైనా సినిమా వస్తుందంటే సినిమా చూసుకుంటూ డుమ్మా కూడా కొట్టేయచ్చు. చూడండి ఎట్లా ఉంటుందో. మీరు వస్తున్నారులే, మీరు అందరూ వస్తున్నారు, నేను కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఆయా పరిస్థితులను అనుసరించి అప్పుడప్పుడు, ఇప్పుడు నేను కూడా మొన్న డుమ్మా కొట్టాక అర్థాలు కావాలని చెప్పి హాస్పిటల్కి పోయింది కదా. అంటే ఆ పరిస్థితి నన్ను లాగేసింది. ఆ నావలో కూర్చోనీయకుండా అప్పుడప్పుడు నన్ను కూడా ఒకటి లాగుతుంది. కానీ నేనేం చేసినాను, నేను కూడా మళ్ళీ దాని నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జాయిన్ అయిపోవాలా. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి ఈ గొత్తులన్నింటినీ లాక్కొని వచ్చి కూర్చోవాలి. దేంట్లో కూర్చోవాలా? నావలో కూర్చోవాలి. ఏదా నావా? గీతా నావ. అంటే భగవద్గీత అనే పడవలో కూర్చోవాల. భగవద్గీత అనే పడవలో కూర్చుంటే ఎట్లుంటుందో నీకు తెలుసు. ఈ మహాత్ముని అడిగితే చెప్తారు. పడవ పోతూ ఉంటుంది, సముద్రంలో పోతూ ఉంటుంది. కానీ నీకేమన్నా సముద్రంలో పోతున్నట్లుగా ఉందా? నువ్వు లోపల ఎట్లుంటావు? లోపలంతా ఒక పెద్ద సిటీ మాదిరి ఉంటుందంట. లోపల పెద్ద సిటీనే. ఈడున్నట్లే నువ్వు ఆడ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆడన్నీ ఇంకా ఎక్కువ సౌకర్యాలంట. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నేను సంసారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సౌకర్యాలు నాకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నాయి సౌకర్యాలు. ఎందుకంటే అప్పుడు నేను డ్యూటీకి పోయి రావాలా, ఇప్పుడు ఇదే డ్యూటీ. ఇన్ను కూర్చోవడం, ఇదే మాట్లాడుకోవడం. ఇది మాట్లాడుకొని డ్యూటీ కొద్ది దూరం పోయి వచ్చే బండి ముందు దానికి ఒక బండి ఎత్తికి ఏదో పోయడం రావేది, మీటింగులు అవి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ ఇవే ఉండేది ఇక్కడే. ఇంక దీనికంటే ఇంకేం కావాలండి? చూసారా? ఇప్పుడు బాగుందా లేదా? నాకు అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. మీరు కూడా ఉండారు సార్, మీరేం తక్కువైన మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు. మీరు కూడా బ్రహ్మాండంగా ఉండి ఆశ్రమాలంతా ఉండి సరే. ఇప్పుడు అదే కదా చెప్పుకుంటా ఉండేది, దాంట్లో నుంచి బయటపడాలా ఉండారు. ఇప్పుడు మీరు గుర్తించల్లా.